రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్ కి టిప్స్ చాలా వరకు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, పురుషుల పేర్లు ఏ రకంగా ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. మరి ఏ లెటర్తో పురుషుల పేర్లు ప్రారంభమైతే చక్కటి అదృష్టం కలిసి వస్తుంది, మరి ఏ లెటర్తో పురుషుల పేర్లు ప్రారంభమైతే దురదృష్టం వెంటాడుతుందో తెలుసుకుందాం. పురుషుల పేర్లన్నీ కూడా ఏ లెటర్తో స్టార్ట్ అయితే, అంటే అశోక్, అలోక్, ఈ రకంగా ఏ లెటర్తో స్టార్ట్ అయిన పురుషుల పేర్లు చాలా అదృష్టవంతులట. మరి పురుషుల పేర్లు 6 లెటర్తో స్టార్ట్ అయినా కూడా చక్కటి అదృష్టమట. మరి పురుషుల పేర్లు వి లెటర్తో స్టార్ట్ అయినా కూడా, అలాగే కే లెటర్తో స్టార్ట్ అయినా కూడా చాలా అదృష్టవంతులట. కాబట్టి కే లెటరు, వి లెటరు, ఏ లెటరు, ఎస్ లెటరు. అయితే ఎస్ లెటర్తో స్టార్ట్ అయిన పురుషుల పేర్లన్నీ కూడా ప్రారంభ దశలో కొంత స్లోగా లైఫ్ వెళ్ళినా కూడా మిడిల్ ఏజ్ వచ్చేసరికి చక్కటి సక్సెస్ పొందుకుంటుందట. ఎస్ లెటర్తో స్టార్ట్ అయిన జెంట్స్ నేమ్స్ శ్రీనివాస్ అలాంటి పేర్లు, సాకేత్, శ్రీనివాస్ ఇలాంటి పేర్లు. కాబట్టి ఎస్ లెటర్ స్టార్టింగ్ స్లోగా ఉండి మిడిల్కి వచ్చేసరికి చక్కగా ఊపందుకుంటుందట ఎస్ లెటర్తో ఉండే జెంట్స్ నేమ్స్. మరి స్టార్టింగ్ లైఫ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా ఫాస్ట్గా ఊపందుకునేది ఏ లెటర్. ఏ లెటర్లో ఉండే జెంట్స్ చాలా అగ్రెసివ్గా ఉంటారట, లైఫ్లో అనుకున్నది కరెక్ట్గా సాధిస్తారట. మరి పురుషుల పేర్లలో జే లెటర్తో ఎవరిదైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళు కొంతవరకు ముభావంగా ఉండే అవకాశం ఉంటుందట. కొంతవరకు వాళ్ళు అనుకున్నవన్నీ కూడా జీవితంలో అవసరాలు, వాళ్ళు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకునే అవకాశం ఉందట. జే లెటర్తో స్టార్ట్ అయిన, అంటే జనార్దన్ అటువంటి నేమ్స్ జే లెటర్. సక్సెస్ఫుల్ లెటర్స్లో ఏ లెటరు, ఎస్ లెటరు, జే లెటరు, కే లెటరు, వి లెటరు, ఈ లెటర్స్లో ఆర్ లెటర్ కూడా, ఈ లెటర్స్లో స్టార్ట్ అయిన అబ్బాయిల పేర్లన్నీ కూడా చక్కటి సక్సెస్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. బి లెటర్తో స్టార్ట్ అయిన అబ్బాయిల పేర్లు బాబీ అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ బి లెటర్తో స్టార్ట్ అయిన అబ్బాయిల పేర్లు, డి లెటర్తో స్టార్ట్ అయిన అబ్బాయిల పేర్లు, అలాగే ఎఫ్ లెటర్తో స్టార్ట్ అయిన అబ్బాయిల పేర్లు, ఐ లెటర్తో స్టార్ట్ అయిన అబ్బాయిల పేర్లు చాలా వరకు కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది కేవలం అవగాహన, పరిశోధన మాత్రమే. మరి ఈ స్టార్టింగ్ అంటే ఐ కానీ, డి కానీ, బి కానీ, ఈ లెటర్ స్టార్టింగ్లో ఎన్ లెటర్తో స్టార్ట్ అయ్యే నేమ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయట. జీవితంలో చాలా అనుకున్నది సాధించే అవకాశం ఉందట. ఎన్ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు చాలా పవర్ఫుల్గా లైఫ్లో ముందుకెళ్తారట. చాలా వరకు టీ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళ నేమ్ కూడా చక్కటి సక్సెస్ ఉంటుందట. చక్కగా సెలబ్రిటీస్గా రాణించే అవకాశం కూడా ఉంటుందట. కాబట్టి మీరు నెగిటివ్గా చెప్పుకునే లెటర్స్ ఇక్కడ ఏమున్నాయి? బి లెటర్ చెప్పుకున్నాం పురుషుల పేర్లలో, డి లెటర్ చెప్పుకున్నాం, ఐ లెటర్ చెప్పుకున్నాం, ఎఫ్ లెటర్ చెప్పుకున్నాం. ఈ లెటర్స్ ఎవరికైతే స్టార్టింగ్లో నేమ్స్ ఉన్నాయో వాళ్ళు చాలా వరకు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ని ఎక్కువ శాతం, ఇది ప్రతి ఒక్కరు అన్వయించుకొని ఎవరు టెన్షన్ పడదు, ఎక్కువ శాతం ఇలాంటి అబ్స్ట్రక్షన్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఎస్ లెటర్తో స్టార్టింగ్ కూడా శ్రీనివాస్ అనే నేమ్లో స్టార్టింగ్ డల్గా ఉండి మిడిల్ ఏజ్ నుంచి పికప్ అయిన వాళ్ళు ఉన్నారు. అశోక్ లెటర్ అంటే అశోక్ అనే నేమ్, ఏ లెటర్ చాలా సక్సెస్ఫుల్ లెటర్, అలాగే ఆర్ లెటర్, ఇవన్నీ సక్సెస్ఫుల్ లెటర్స్గా చెప్పుకున్నాం. కాబట్టి ఒకసారి పరిశీలించుకోండి మీ పేరు ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా అబ్బాయిలందరూ కూడా పరిశీలించుకోండి. ఈ రకంగా ఇవి ఫాలో చేయండి. ఒకవేళ నెగిటివ్గా నేను చెప్పిన స్టార్టింగ్ లెటర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నేమ్ వైబ్రేషన్స్ న్యూమరాలజీ ప్రకారం కరెక్ట్గా సెట్ చేసుకున్నట్టయితే మీరు కూడా జీవితంలో చక్కగా సక్సెస్ సాధించవచ్చు. మరి మిగతా స్టార్టింగ్ లెటర్స్ లాగే చక్కటి సక్సెస్ ఊపందుకుంటుంది మీ జీవితంలో. కాబట్టి ఎవరు దేనికి అధైర్యపడద్దు, ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది. మరి మీరు ఈ వీడియోని అందరూ కూడా ఫాలో అయ్యి, మరి ఎవరికైతే నెగిటివ్ స్టార్టింగ్ లెటర్స్ చెప్పానో అవి నేమ్లో కొంతవరకు న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోవడం వల్ల మీరు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా ఛానల్.